యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కళ్ళు తిరిగిపోతున్నాయి, కాపాడండి, కింద పడిపోయేలాగున్నాను, స్పీడ్ తగ్గించరా. లత, నువ్వు పెళ్లిపేట మీద కోసం మిగతా కథ నేను నడుపుతాను. అలాగే అక్క. అవును కాంతమ్మ, మినిస్టర్ గారు పెళ్ళుందని పిలిచావు. చూస్తేనేమో పెళ్లి కూతురు లేదు, పెళ్లి కొడుకు లేడు. ఇంతకి పెళ్లి ఉన్నట్టా లేనట్టా? ఉంటుందొదినా, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి అంతే. కాంతమ్మా, అరే ఈవిడ గాని మతిపోయిందా ఏంటి? ఇక్కడ జరుగుతుంది నా కొడుక్కి లతకి పెళ్ళైతే మినిస్టర్కి లతకి పెళ్ళంటుందేంటి? అయ్యో, వీడితో చెప్పలేక చచ్చిపోతున్నానే. మీరెలాగంటే అలాగే బాబుగారు. నీ బొంద, నేనెలా అంటే అలా ఎందుకు జరుగుద్ది? అరే అసలు ఇక్కడ జరుగుతుంది ఎవరి పెళ్ళో ముందే చెప్పు. నాన్నగారు, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? చిట్టమ్మదిన అన్నయ్య వస్తారు, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. కాసేపు సైలెంట్గా ఉండండి నాన్నగారు. ఏమి రావడమో ఏంటో, ఇక్కడ పెళ్లి కూతురు లేదు, పెళ్లి వాళ్ళు లేరు. అరే అసలు ఈ రోజు పెళ్లి ఉన్నట్టా లేనట్టా? ఏమండి, గట్టిగా అరవకండి. ఏమండి, మీరు టెన్షన్ పడకండి, మమ్మల్ని టెన్షన్ పట్టకండి. ఒక్క 10 నిమిషాలు అన్ని సవ్యంగా జరిగిపోతాయి. సరేనా బాబుగారు? కర్మ, కానివ్వండి కానివ్వండి. థ్యాంక్ యూ నాన్నగారు. ఓరి నాయనోయ్, ఇక్కడే ఉంటే నస పెట్టి చంపేసేలా ఉన్నాడు. అసలు ఈ మినిస్టర్ గారు ఎక్కడ చచ్చాడు? అయ్యో అయ్యో, ఫోన్ వస్తుంది, ఫోన్ తీసే గ్యాప్ కూడా ఇవ్వట్లేదే. కోకిలమ్మ, దండం పెడతాను, ఆపవే, నాకు ఫోన్ వస్తుంది. హెల్ప్ హెల్ప్ హెల్ప్, ఎవరైనా కాపాడండి. ఈ వెధవేంటి ఫోన్ చేస్తున్న ఫోన్ లిఫ్ట్ చేయడు? అసలు ఈడెక్కడ చచ్చాడు? కాపాడండి. అత్తయ్య గారు, తిప్పింది చాలు, ఆపండి. ఆపండి ఆపండి ఆపండి. కోకిలమ్మ, నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానమ్మా, కొంచెం దింపమ్మా. బావా, మినిస్టర్ గారికి మా అమ్మ తెప్పింది సరిపోదంట. మనం ఇంకా సయ్యతమా? పద చిట్టి, పద పద. అయ్య బాబాయ్, ఆపారంటే దింపుతారనుకున్నా, నేను చచ్చేదాకా దిప్పేలా లేరే, ఆపండి. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, ఏంటమ్మా ఇలా వచ్చారు? పెళ్లి జరగట్లేదా? పెళ్ళా నా బొంద, ఆ మినిస్టర్ గాడు ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఎక్కడికెళ్ళాడో నాకు అర్థం కావట్లేదురా. నీకేమైనా కనిపించాడా? లేదమ్మా. ఎటెళ్ళాడు? కాంతమ్మ గారు, ఏంటమ్మా ఇటొచ్చినారు? ఆ మినిస్టర్ గాడు కనిపించట్లేదురా. నీకు కనిపించాడా? అమ్మా, ఇందాక ఈ టైపు కనిపించాడమ్మా. ఆ వెధవ ఎక్కడ చచ్చాడో ఏమో. తిరునాళ్ళు మొత్తం వెతకండి. సరే, మీరు తెలండి. రే నోటీలు, కాంతమ్మ, 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 నేను ఇక్కడున్నాను. కాంతమ్మ, నేను ఇక్కడున్నాను. నేను ఇక్కడున్నాను కాంతమ్మ. కాంతమ్మ, కాంతమ్మ,
కాంతమ్మా నేను ఇక్కడున్నాను. కాంతమ్మా 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 మినిస్టర్ వాయిస్ లా ఉందే. కాంతమ్మా నేను ఇక్కడున్నా కాంతమ్మా. మాట వినపడుతుంది, మనిషి కనపడట్లేదేంటి? కాంతమ్మా కాంతమ్మా ఛ! కాంతమ్మా నేను ఇక్కడున్నాను. కాంతమ్మా బావా మనం వెళ్ళి మనం అనుకున్న ప్లాన్ అమలు చేద్దాము. పదబా అమ్మా నువ్వు ఇక్కడ ఆడ సంగతి చూసుకో. పదబా కాంతమ్మా నేను ఇక్కడున్నాను. కాంతమ్మా 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 ఇదిగో అన్న, ఇలా డప్పులు కొడితే అస్సలు తిరణాలు ఆనట్లేదు. ఇంకా పెంచి కొట్టండి కొట్టండి కొట్టండి. కొట్టండి. ఏ ఆపు 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 ఆపండ్రా. వా ఆపరా. వా కాంతమ్మా కనిపించాడా? తిరణాలు మొత్తం తిరిగానమ్మా, ఎక్కడ కనిపించలేదమ్మా. రవిచంద్ర కానీ ఆ మినిస్టర్ని ఏమీ చేయలేదు కదా? ఒక మొగాన్ని ఏం చేస్తాడమ్మా? ఛ! నా ఉద్దేశం వాణ్ణి కిడ్నాప్ ఏం చేయలేదు కదా అని. అబ్బా వీళ్ళని ఆపమని చెప్పరా. అత్త ఏడి పెళ్లి పండిట్లో ఉండాల్సిన నువ్వు ఇలా తింగర బుచ్చులాగా తిరణాలు మొత్తం తిరిగేస్తున్నావేటి? మా మినిస్టర్ గారు కనిపించట్లేదు. అచ్చో పాపం యాడికి పోయాడో ఏటో. పాపం పెద్ద వయసు కదా, ఎక్కడో నీరసం వచ్చి పడిపోయి ఉంటాడు. వెళ్ళి వెతుక్కోండమ్మా. ఏడు బావ ఎత్తుకున్నదే? ఇంకా సరిగ్గా పావు గంటలో పెళ్లి ముహూర్తం ఉంది. ఈ లోపు కనుక ఆ మినిస్టర్ గారు రాకపోతే కాంతమ్మత్త మనకిచ్చిన మాట ప్రకారం స్వయంగా తన చేతుల మీదుగానే లతకి వర్మకి పెళ్లి జరిపించాల్సి వస్తుంది. ఏమంటావు కాంతమ్మత్త? అనడానికే ఉంది. సరిగ్గా ముహూర్త సమయానికి మినిస్టర్ గాడు వచ్చి తీరతాడు. లతకి మినిస్టర్ గాడికి పెళ్లి జరిగి తీరుతుంది. ఇది ఫైనల్. చూస్తూ ఉండు. తీరుతుంది. అలాగే కాళ్ళకాను. ఎవరొద్దన్నారు? నేను మా ఆయన వెళ్ళి పెళ్లి మంటపంలో ఏటింగ్ చేస్తూ ఉంటాం. పెళ్లి ముహూర్తానికి మినిస్టర్ గారు వచ్చారే అనుకో, ఆనికి లతకి మా చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తాము. లేదనుకో వర్మకి లతకి మా చేతుల మీదుగా పెళ్లి చేస్తాము. పదబా వెళ్దాము. ఒరే కోటి, అమ్మా వీళ్ళ వాలకం చూస్తుంటే ఆ మినిస్టర్ గాడిని వీళ్లే కిడ్నాప్ చేసుంటారని డౌట్ వస్తుందిరా. డౌట్ ఏంటమ్మా, అదే కన్ఫర్మ్. అవునమ్మా, మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళే కిడ్నాప్ చేసుంటారు. ఒరే మీరెళ్ళి వెతకండ్రా.
నేనెళ్ళి అక్కడ పెళ్లి జరగకుండా చూస్తాను. అర్థమైందా? అలాగేనమ్మా. బావా ఇక్కడ ఎందుకు బావా? లోపల ఎత్తుకుదాం. అవును కదా, పద. ఎలా వీరనారాయణ, చెప్పింది గుర్తుందిగా? మనం లతని కలిసేంతవరకు నువ్వెలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగేనమ్మా, సాధ్యమైనంత వరకు నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, కోపాన్ని అదుపులో పెట్టుకోక తప్పదు. సరే అమ్మా, ముందెళ్దాం పద. సరే. కొడిగా ఓ పాలెట్ చూడు. అయ్యి బాబోయ్, కాంతమ్మ గారు చెప్పినట్టే ఆ వీరనారాయణ ముసలిది వచ్చేస్తున్నారు బావా. అవునరా, కాంతమ్మకో మాట చెప్పి ఇన్నెక్కడికి లేపారద్దాం. నువ్వు ఫోన్ కొట్టు. అట్టాగే బావా. అమ్మా, ఆ? ముహూర్తానికి సరిగ్గా ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఈలోగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వస్తారా? త్వరగా రమ్మనండమ్మా. ఆ, ఆ, వచ్చేస్తారు పంతులు గారు. అలాగే. లతెక్కడా? వచ్చేస్తుంది అత్తయ్య. వదిలే రెడీ అవుతుంది. త్వరగా రమ్మను. చెప్పాను. ఏయ్ ఆపండి, ఏంటి ఎదవనసా? కాంతమ్మ, ఆ ముసలోడి పెళ్లి కోసం మా అబ్బాయి పెళ్లి వాయిదా వేసుకోవాలా? ఏదో మా అదృష్టం కొద్దీ మా వాడి పెళ్లి ముహూర్తం ఆ ముసలోడి పెళ్లి తర్వాత వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఒకే దగ్గర ఇద్దరికి పెళ్లి ఎలా జరిపిద్దాం అనుకున్నారు? మాట్లాడు. వర్మ పెళ్లి సమయానికి కాంతమత్త తట్టా పుట్ట సర్దుకొని వెళ్ళిపోతారు. మనం ప్రశాంతంగా పెళ్లి జరిపించుకోవచ్చు. మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. చెప్పరా పులి. అమ్మా, ఆ వీరనారాయణ గాడు శేసు గుడి దగ్గరకు వచ్చారమ్మా. ఏంటి? ఆ వీరనారాయణ ఏంట్రా నువ్వు చెప్పేది? సరే, ఒక్క నిమిషం. వస్తున్నా. పంతులు గారు, నేనిప్పుడే వస్తానండి. పెళ్లి కొడుకుని తీసుకొని వస్తాను. అలాగే, త్వరగా రండి. అలాగేనండి. బాబా, వీరనారాయణ బాబాయ్ అంటుంది. కొంపతీసి బాబాయ్ గారి గుడికి రాలేదు కదా? ఒకసారి చూద్దాం పచ్చిట్టమ్మా. పద, మేము వెళ్ళి లతని తీసుకొద్దామా? అలాగే. నువ్వెక్కడికి రా? అది నాన్నగారు, ముహూర్తానికి ఎక్కువ సమయం లేదు, ఇక్కడే ఉండు. అది కాదు. లేకపోతే ఆ కాంతమ్మ మినిస్టర్ గారిని ఎత్తుక్కున్నట్టు ఆ తర్వాత మేము నిన్నెత్తుక్కోవాలి. అది కాదు నాన్న, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రే నాన్న, వర్మ వద్దురా, నా మాట విను. అసలే మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. ఎటెళ్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో ఏమో. పెళ్ళయ్యేంత వరకు నువ్వెటు వెళ్ళొద్దు నాన్న. నా మాట విను. సరే అమ్మా. ఎరా పులి, నువ్వు చెప్పేది నిజమా? వీరనారాయణ వచ్చాడా? వచ్చాను చెప్పడానికి నాకన్నా పిచ్చా ఎర్రా. సర్లే, వాడు గుడి ముందుకి మాత్రమే రావాలి. గుడి లోపలికి రావడానికి వీల్లేదు. అర్థమైందమ్మా. ఆడు గుళ్ళోకి వచ్చేలోపు పైలోకానికి పంపించాలి, అంతే కదా? అవును, కాకపోతే చాలా సైలెంట్ గా పనిచేయాలి. అది మేము చూసుకుంటామమ్మా. నువ్వు పదరా కోటి. బాబా, బాబా, విన్నావా? ఇంతక్క వర్మని మర్డర్ చేయించాలనుకున్నట్టు
ఇప్పుడు మా బాబాయ్ని కూడా సంపాలని వస్తుంది. అవును చిట్టమ్మా, వెళ్ళి మీ బాబాయ్ని కలుద్దాం పద. ముందు ఫోన్ చేయి బావా. చిట్టమ్మా, ఈ గుళ్ళో సిగ్నల్ సరిగ్గా ఉండవని తెలుసు కదా, మనం కొంచెం లేట్ చేసినా మీ బాబాయ్కి ఏదైనా జరగచ్చు. ముందెళ్ళి మీ బాబాయ్ని కాపాడదాం పద. నువ్వు లుంగి పంగన సిద్ధం ఉన్నావా? బావా నేను బావ కోటిగాని వర కోటిగా వాళ్ళ ఉందరా గెటప్ప. ఇంకెందుకు కలిసివా? పెర్ఫార్మెన్స్ ఇరగదీసేద్దాం పదా. అట్టాకే బావా పద. అమ్మా, ఏంటండి? మాకు కావలసిన వాళ్ళది గుళ్ళో పెళ్లి జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందో కాస్త చెప్పగలరా? తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగండి, అక్కడే పెళ్లిళ్ళన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్స్ అమ్మా. అమ్మా పద. నమస్కారం సార్. నువ్వు తమరు చిట్టమ్మ గారు జరిపిస్తున్న ఆ పెళ్లి కోసం వచ్చారు కదండి? అవును, నీకెలా తెలుసు? చిట్టమ్మ గారు తమరు వస్తున్నారని చెప్పి దగ్గరుండి మరీ తీసుకురమ్మన్నారండి. ఓ అలాగా, వెళ్దాం పద. రండమ్మా. రండి సార్, రండి రండి సార్, రండమ్మా రండి సార్. ఎస్, ఎవరి చేతికైతే చిక్కకూడదు ఆ వీరనారాయణ గాడు వాడి చేతికే చిక్కాడు. ఇంకా వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఇంతకీ ఈ కోటిగాడు ఎక్కడ చచ్చాడు? రేయ్ అన్నా, చెప్పింది గుర్తుందిగా? ఆ వీరనారాయణ ఎట్టి పరిస్థితిలో గుళ్ళో పనికి పోనీకూడదు. ఆయన మర్డర్ చేసిన విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా డీల్ చేయాలి, సరేనా? అలాగే అమ్మా. ఎలా? మరి వీరనారాయణ, వీళ్ళ ఆట అయ్యేంత వరకు మనం వెళ్ళలేవురా. పదమ్మా. హే, ఏంటండి ఇది? మమ్మల్ని సెంటర్ చేసి ఇలా చుట్టూ ఆడతారేంటి? మమ్మల్ని బయటకు వెళ్ళనివ్వండి. రేయ్, మేము అన్నంతసేపు నువ్వు మూసుకొని నిలబడరా. ఎక్స్ట్రా చేస్తే సాయంకాలం వరకు ఇక్కడ నిలబడాల్సి వస్తుంది. ఆయన ఎవరో తెలుసా? పెద్ద జమీందారు. ఆయన పట్టుకుని మీరు తప్పకండి తప్పకండి. రే ఏంట్రా నువ్వు చెప్పేది? పక్క తప్పుకో. మంచిగా చెప్తుంటే కొడతావేంటి? మీరసలు బేతాలాడే వాళ్ళేనా లేక వీధి రౌడీలా? బాగానే కనిపెట్టావు రోయ్, మేము వీధి రౌడీలమే. చూస్తారేంట్రా? ఏసండి.
ఒరేయ్, ఆగండి బాబు. నా బిడ్డను ఏం చెయ్యొద్దు, మీకు దండం పెడతాను. ఆగండి. అయ్యో అయ్యో, నా బిడ్డను ఏం చెయ్యొద్దు. వద్దు. ఆగండి, మీకు దండం పెడతాను. ఇంకా ఆలస్యం ఏంట్రా? వేసేయండి. అయ్యో అయ్యో బాబు, నా బిడ్డను ఏం చేయకండి. Oh!